బ్రో అయితే నాకు డిఎం చేసిండు, అన్న నేను బీటెక్ చేస్తున్నా, సో నేను బీటెక్ డ్రాప్అవుట్ అయిపోయి ఫిట్నెస్ ఇండస్ట్రీలో కెరీర్ సెట్ చేసుకుందాం అనుకుంటున్నా, నువ్వేమంటావు అన్న, నీ ఒపీనియన్ కావాలి అని అయితే అడిగాడు. సో నేను బిగినర్ ఉన్నప్పుడు నాకు ఇలాంటి థాట్సే ఉండేవి. ఫిట్నెస్ ఇన్ఫ్లుయెన్సర్ని చూసినప్పుడు, వాళ్ళ లైఫ్ స్టైల్ చూసినప్పుడు, ఎగ్జాంపుల్ నేనైతే యష్ ఆనంద్ రీల్స్ చూసేవాడిని అప్పుడు. సో అతని లాగానే మనం కూడా అయిపోదాం, ఈజీ అయిపోద్ది కదా, బాడీ బిల్డ్ చేసుకొని రీల్స్ చేసేద్దాం, అలాంటి థాట్స్ అయితే ఉండేవి. సో నాకు తర్వాత అర్థమైంది ఏంటిదంటే, జిమ్ అనేది చాలా ఎక్స్పెన్సివ్ స్పోర్ట్. సో ఇందులో పైసలు లేనిదైతే ఏం బీకలేము. డైట్ కావాలన్నా, జిమ్ ఫీజు కావాలన్నా మనకు పైసలు కావాలి. పైసలు కావాలంటే మనం జాబ్ చేయాలి. జాబ్ చేయాలంటే మనకు స్టడీ ఉండాలి. సో నువ్వు ఒకవేళ వెనక గట్టి ఉంది, నీకు ఫైనాన్షియల్గా ఇన్కమ్ సోర్స్ ఉంది అని అంటే స్టడీస్ అంత పెద్ద మ్యాటర్ కాదు. కాకపోతే నువ్వు మిడిల్ క్లాస్ నుండి వచ్చినావంటే పక్క జాబ్ చేయాల్సిందే. నుండి వచ్చినావంటే 100% నీకు స్టడీ ఉండాలి, జాబ్ ఉండాలి. ఓకేనా? సో తొందరపడైతే ఎలాంటి నిర్ణయాలు తీసుకోవద్దు. ఈ రీల్స్ చూడడం ఇదంతా ఒక మాయ. అది మనకు ఒకవేళ క్లిక్ అయితే బాగానే ఉంటుంది, క్లిక్ కాకపోతే సంకనా.